వనపర్తి జిల్లాలోని మోజర్ల హార్టికల్చర్ కాలేజీలో నాబార్డు సహకారంతో ఏరోఫోనిక్ పద్ధతిలో కుంకుమ పువ్వు సాగు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణలో కూడా కుంకుమ పువ్వు పండించవచ్చని నిరూపించబడిందని, ఇది కొత్త ఆర్థిక అవకాశాలను సృష్టించిందని ఉద్యాన కళాశాల ప్రొఫెసర్ షహనాజ్ గారు తెలిపారు. కాశ్మీరు పర్వత ప్రాంతాల్లో మాత్రమే ఉండే విలువైన కుంకుమ పువ్వును తెలంగాణలోనూ పండించవచ్చని హార్టికల్చర్ యూనివర్సిటీ నిరూపించింది. ఏరోఫోనిక్ టెక్నాలజీ ఆధారంగా నియంత్రిత వాతావరణంలో సాగు చేసిన ఈ పంట 2 నెలల్లోనే అత్యుత్తమ దిగుబడిని ఇచ్చి రాష్ట్రంలో కొత్త వ్యవసాయ అవకాశాలకు దారితీసింది. నాబార్డు పద్ధతితో వనపర్తి జిల్లా మోజర్ల హార్టికల్చర్ కాలేజీలో ఏర్పాటు చేసిన మోడల్ ల్యాబ్ ఈ ప్రాజెక్టుకు కేంద్ర బిందువైంది. ఈ సాంకేతికతతో నేల అవసరం లేకపోవడం, నీటి వినియోగం తక్కువగా ఉండడం, పూర్తిగా సేంద్రియ ఉత్పత్తి సాధ్యమవడం పెద్ద లాభాలు. కూలీల అవసరం చాలా తగ్గడం, నాణ్యమైన దిగుబడి లభించడం రైతులకు ఆశాజనకంగా ఉంది. అందుకే ఇప్పటికే అనేక మంది ఔత్సాహికులు ఈ సాగుపై ఆసక్తి కనబరుస్తున్నారు. నా పేరు డాక్టర్ షహనాజ్, నేను అసోసియేట్ ప్రొఫెసర్ ఇక్కడ ఉద్యాన కళాశాల మోజర్లలో పనిచేస్తున్నాను. మేము ఈ శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉద్యాన కళాశాల మోజర్లలో ఈ కుంకుమ పువ్వు సాగుని ఏరోపోనిక్స్ విధానంలో చేపట్టడం కోసం నబార్డు వారి సహకారంతో పైలట్ ప్రాజెక్టుగా డాక్టర్ పిడిగం సైదయ్య గారి నేతృత్వంలో ఈ ప్రాజెక్ట్ ని ప్రారంభించాము. ఈ ప్రాజెక్ట్ మాకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సాంప్రదాయ పద్ధతుల్లో కనుక మనం కాశ్మీర్లో సాగు చేసే కాశ్మీర్ పంటని సాగు చేస్తారు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మనకి ఏరియా తగ్గిపోవడం వల్ల, దిగుబడి లేకపోవడం వల్ల దీనిని మనం ఆర్టిఫిషియల్ గా కాశ్మీర్లో ఉండే వాతావరణ పరిస్థితులను ఈ ప్రయోగశాలలో కల్పించేసేసి అక్కడి ఉష్ణోగ్రతలను మనం ఇక్కడ ల్యాబొరేటరీలో మెయింటైన్ చేసుకుంటూ అక్కడ కావాల్సిన సూర్యరశ్మి, గాలిలో తేమ, కార్బన్ డైఆక్సైడ్ ని మనం ఈ ఆర్టిఫిషియల్ గా ల్యాబొరేటరీలో మనం ప్రొవైడ్ చేస్తున్నాము. దానితోటి మనం కుంకుమ పువ్వుని సాగు చేస్తున్నాం. ఇక్కడ మేము ఒక 200 SFT లో ఈ 35 lakhs ఫండ్స్ నాబార్డ్ నుంచి మేము తీసుకొని వారి సహకారంతో పైలట్ ప్రాజెక్ట్ లాగా ఈ ఏరోపోనిక్స్ విధానంలో కుంకుమ పువ్వు సాగు చేయడం కోసం స్టార్ట్ చేసాము. మేము ఈ కుంకుమ పువ్వుకు కావాల్సిన కామ్స్ అంటాం, బల్బ్స్ కానీ కామ్స్ ని, వీటిని మేము పాంపూర్ అనే విలేజ్ నుంచి, కశ్మీర్ కి సంబంధించిన విలేజ్ నుంచి తీసుకొచ్చాము. అక్కడి నుంచి తీసుకొచ్చాక వాటిని మేము విత్తన శుద్ధి చేసేసేసి ఒక ప్రత్యేకమైన వాతావరణ పరిస్థితులను మేము ప్రయోగశాలలో కల్పిస్తున్నాము. వాటికి కావాల్సిన ఉష్ణోగ్రత మనకి కాశ్మీర్ లో ఇప్పుడు ప్రెసెంట్ గా ఈ టైంలో కాశ్మీర్ లో ఎలాంటి ఉష్ణోగ్రతలు ఉంటాయో అలాంటి ఉష్ణోగ్రతలని మేము ఈ ల్యాబొరేటరీలో మెయింటైన్ చేస్తాము. రాత్రి 10 degrees సెంటీగ్రేడ్, మార్నింగ్ టైం అయితేనేమో 16 నుంచి 20 degrees మధ్యలో మనం ఉష్ణోగ్రతలు మెయింటైన్ చేస్తాం. వీటికి మనకు ముఖ్యంగా కావాల్సిన ఏంటంటే, ఉష్ణోగ్రతలు మెయింటైన్ చేయడం కోసం కూలింగ్ సిస్టమ్స్ కావాలి. వాటితో పాటు మనము ఆర్టిఫిషియల్ గా తేమను క్రియేట్ చేయడం కోసం మనకి హ్యూమిడిఫైయర్స్ కూడా పెట్టుకుంటాము. కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ అనేవి మనకు మినిమం 500 ppm అనేవి మెయింటైన్ చేయాలి. వీటి కోసం మేము ఎయిర్ ప్యూరిఫైయర్స్ పెట్టుకున్నాము. వాటితో పాటు హ్యూమిడిఫైయర్స్ కూడా పెట్టాము. వీటికి మనకి ఏంటంటే ఒక ప్రత్యేకమైన లైట్స్ ఉంటాయి, వాటిని గ్రో లైట్స్ అంటాము. వీటిలో మనకి బ్లూ కలరు, నెక్స్ట్ రెడ్ కలరు, అలా లైట్స్, వైట్ కలర్ లైట్స్ వస్తాయి. ఆ లైట్స్ కి ఎప్పుడైతే మనం ఈ కొమ్ములను సబ్జెక్ట్ చేసినప్పుడు వాటి మనకి చిన్న మొలకలాగా వస్తుంది. ఆ మొలక నుంచి మనము వాటికి కొంచెం కోల్డ్ స్ట్రెస్ ఇస్తాం. అంటే ఎక్కువగా తక్కువ ఉష్ణోగ్రతలకు మనం వాటిని ఇచ్చినప్పుడు అవి షాక్ కి గురి, వాటి నుంచి మనకి ఏంటంటే ఈ పుష్పాలు అనేవి వస్తాయి. అందులో మనకి ఏంటంటే ఒక్కొక్క పుష్పం నుంచి మనకు ఇప్పుడు కుంకుమ పువ్వు రేకు అంటారు. ఆ కుంకుమ పువ్వు మనకి అందులో ఒక ఎరుపు రంగులో ఉంటుంది. వాటిని మేము ఏం చేస్తామంటే తీసేసేసి వాటిని డ్రై చేస్తాము. డ్రై చేసేసేసి వాటిని మనము మార్కెటింగ్ చేసుకుంటాం. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు 200 SFT ఏరియాలో 1 ఎకరాల్లో మనం న్యాచురల్ గా పండించే కుంకుమ పువ్వు సాగుకి లో ఎంత ఈల్డ్ వస్తుందో అంత ఈల్డ్ అనేది మనకి వచ్చే అవకాశం ఉంది. వాటితో పాటు ఏంటంటే ఇప్పుడు వాటి యొక్క ఏరియా అనేది తగ్గిపోవడం వల్ల మనము వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అలా కాకుండా వీటిని మనం ఆర్టిఫిషియల్ గానే అలా మనం మెయింటైన్ చేస్తే ఎలా వస్తుంది వీటి దిగుబడి అనే వారి గురించి దీన్ని మేము నబార్డు వారి సహకారంతో డాక్టర్ సైదయ్య గారి నేతృత్వంలో ఈ ప్రాజెక్ట్ ని చేపట్టి సత్ఫలితాలను పొందాము. ఒక 1 నెల రోజుల్లో మాకు పువ్వులు వచ్చాయి. వాటి నుంచి మనకి ఈ కుంకుమ పువ్వు రేపు ఎరుపు రంగులో ఉండే పుష్పాన్ని తీసాము. వాటి నుంచి మేము కుంకుమ పువ్వులను కూడా తీసామండి. హార్టికల్చర్ వర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ దండా రాజిరెడ్డి మాట్లాడుతూ, పైలట్ ప్రాజెక్టు విజయవంతం కావడంతో త్వరలో ఈ టెక్నాలజీని రైతులకు విస్తృతంగా అందించబోతున్నామని అన్నారు. అవసరమైతే ప్రాంతాల వారీగా నాఫ్రాన్ మోడల్ ల్యాబ్లు ఏర్పాటు చేసి శిక్షణ ఇచ్చే ప్రణాళిక సిద్ధమవుతుందని ఆయన తెలిపారు.